కేటీఆర్ కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఫార్ములా ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈడీ ముందు హాజరు కానున్నారు. అయితే ఈ నెల 7న ఆయన హాజరు కావాల్సి ఉన్నా తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా ఇందులో ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఇక దర్యాప్తులో భాగంగా ఇప్పటికే ఈ కేసులో మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలను ఈడీ విచారించింది. ఇక మరోవైపు ఏసీబీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలని కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. ఇక దీంతో సవాల్ చేస్తూ కేటీఆర్ వేసిన పిటిషన్ పై విచారించిన సుప్రీంకోర్టు ఈ దశలో హైకోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోలేమని చెప్పింది. అయితే దీంతో పిటిషన్ ఉపసంహరించుకుంటామని కేటీఆర్ తరపు లాయర్ కోర్టుకు చెప్పడంతో అందుకు అంగీకరించింది. ఇక ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కానున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఈడీ ఆఫీస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఈడీ కార్యాలయం వద్ద వందలాది మంది పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈడీ ఆఫీస్ గేట్ ను పోలీసులు బంద్ చేశారు. ఇక దీంతో ఇవాళ జరిగే పరిణామాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై తాజా అప్డేట్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి. ఈడీ అధికారులు కేటీఆర్ ను విచారించి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కేటీఆర్ అక్కడికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మహేందర్ రెడ్డి, కేటీఆర్ ఈడీ కార్యాలయానికి వస్తున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను శ్రేణులతో పాటు ఇటు కేటీఆర్ కావచ్చు ఎవరైనా సరే అక్కడి నుంచి ఎవరు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు అయితే చేశారు. ఒకవైపు గత గురువారం ఏసీబీ అధికారులు కూడా కేటీఆర్ విచారించారు ఈ ఫార్ములా కేసులో. అప్పుడు కూడా ఇలా వస్తున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు కూడా ఎవరు వచ్చి పార్టీ నినాదాలు కానీ ఇంకెవరైనా నినాదాలు చేయకుండా ఇటు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేయకుండా మొత్తానికి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా వర్కింగ్ డే నడుస్తున్న వైపు ఇలాంటి కేసులు ఎదుర్కొంటున్న తగడం నడిబొద్దులో ఉన్నటువంటి ఈ దర్యాప్తు సంస్థలు కాబట్టి సామాన్య పౌరులాగే రావాలి, దర్యాప్తుకు సహకరించాలనేటట్టుగా పోలీసులు కూడా కోరడం జరిగింది. ఆ రకంగానే పార్టీ శ్రేణులకు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరికి వారు కూడా ఈడీ కార్యాలయం వైపు రాకూడదు అన్నట్టు పార్టీ శ్రేణులు కూడా చెప్పినట్టు నేపథ్యం. అయితే పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. మొత్తానికి సుప్రీంకోర్టులో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టుతో కేటీఆర్ కు చుక్కెదురైన విషయం మనకు తెలిసిందే. సో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అయితే ఒక్కొక్కటిగా ముందుకు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఏసీబీ విచారించేది, ఇప్పుడు ఈడీ కూడా విచారిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మొత్తానికి ఫార్ములా ఈకేఆర్ రేస్ లో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా ఎంత మేర ఉన్నాయి, ఎందుకు ఇంత మేర ఈ కేసును ఇది సీరియస్ గా తీసుకుంది ప్రభుత్వం, అలాగే ప్రభుత్వం తన జోకించగలుగుతుందిగా ఇటు గవర్నర్ పరిధిలో పెట్టి మరి కేసును విచారణ జరిపిస్తుందంటే కేసు పరిణితి ఎంత పెద్దగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి నేనైతే ఈడీ విచారణ ముందుకు కేటీఆర్ రాబోతున్నారు. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.